గరకపాటి గారు ఉన్నారు. సో ఆయనే మనకి ఫిలాసఫీలు చెప్పుకుంటూ మనకి అన్ని నీతి వాక్యాలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ లాస్ట్కి ఆయన విషయానికి వచ్చే వరకు కూడా కొన్ని నిజమేనా అనిపించేటువంటి ఒక వాస్తవాలు అయితే బయటకు వచ్చినాయి. సో ఆ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారు? ఆ ఇష్యూ మీద గతంలో మేము అందరం స్పందించాం. బాబు మేము జుట్టు పెంచుకుంటామా పొట్టిగా పెట్టుకుంటామా ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వేదో నీతులు చెప్పుకుంటున్నావు చెప్పుకో, నువ్వేదో తత్వం చెప్పుకుంటున్నావు చెప్పుకో, అక్కడ బతుకు, నీకు అది బతుకు తెరువు, బాగా పైసలు వస్తున్నాయి, మంచి ఏంటది ప్రాఫిటబుల్ దందా జరుపుకుంటున్నావు జరుపుకో. కానీ ఆడవాళ్ళు టీషర్ట్లు వేసుకుంటున్నారు, ఆడవాళ్ళు ఎగబడుతున్నారు. ఈ ఆడవాళ్ళు ఎగబడుతున్నారు అనేది ఆ మనుస్మృతి కాలం నుంచి ఇప్పటి వరకు ఈ తత్వశాస్త్రులందరి బుర్రల్లో వస్తున్న విషయం. అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మగాడనేవాడు ఉన్నతమైన వాడు, వాడు గొప్ప పనులకు ఉద్దేశించాడు, పాపం వాడికి కాముకత కోరికలు ఇవేం ఉండవు. ఆడవాళ్ళు వాడి మీద పడి వాడిని అట్లా పాతాళానికి లాగుతారు, నీచమైన పనులకు లాగుతారు. అందుకని పాపం వాడు వలలో పడిపోయి ఇట్లా అయిపోతాడు. స్త్రీ బుద్ధి చంచలమైంది, కాముకమైంది, ఒక స్త్రీ ప్రాణాంతకమైంది. ఇవన్నీ మనుస్మృతి నుంచి అనేక స్మృతుల్లో స్త్రీల స్వభావం గురించి రాశారు. అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నిన్ను నువ్వు నిగ్రహంలో పెట్టుకోలేక ఎదుటి వాళ్ళ విగ్రహం గురించి మాట్లాడటం. ఆయనేమి స్త్రీల విషయానికి వచ్చేసరికి ఆయనేమి గొప్పగా మాట్లాడింది ఏం లేదు, చాలా నీచంగాను హేయంగాను ఒక పెద్ద మనిషి, నీతులు చెప్పే పెద్ద మనిషి మాట్లాడకూడని రీతిలోనూ మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలో ఒక విషయం ఏంటంటే ఇతను ఎవరో దర్శకుడు ఎవరో మాట్లాడాడు కదా, ఇట్లాంటి వాళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. అంటే వీళ్ళు ఇంతే మాట్లాడతారు, ఈ చెత్త ఇదే తెలిసిందే, ఈ చెత్త కుప్ప ఇదే అనుకుంటాం. కానీ ఈ మురుగు కాల్వ ఆ నోటి నుంచి వస్తుందని అనుకో. అంటే ఇప్పుడు మీరు అన్న విధంగా ఆడవాళ్ళే మళ్ళా అలానే చేస్తున్నారు అని అంటే మనం చూసుకున్నట్టయితే రేప్ కేసులు ఆడవాళ్ళ పైన ఎక్కువ జరిగినాయి చూసాం, కానీ అబ్బాయిల పైన జరిగింది చూడలేదు కదా. అంటే ఇక్కడ మీరు ఒక విషయం వాస్తవం గమనించాలి. మగ ప్రపంచంలో ఆ మగ పిల్లల మీద రేపులు జరుగుతాయి అనేది అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండం. అది దురహంకారంలో ఒక భాగం. ఇప్పుడు మన పోక్సో చట్టం కనుక తీసుకుంటే బిలో 18 years ఉండేవాళ్ళు మగపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతాయి. అదేం చైల్డ్ అబ్యూస్లో మగపిల్లలు ఏం తక్కువ లేరు. ఎబోవ్ దట్ ఏజ్, అది దాటిన తర్వాత అత్యాచారాలు చూసినప్పుడు 99.9% ఆడవాళ్ళ మీదే జరుగుతాయి. అది జెండర్ స్పెసిఫిక్ వైలెన్స్ అంటాం, మనం జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటాం. కాబట్టి ఎందుకు జరుగుతాయంటే సడన్గా వాళ్ళకేదో కోరిక పుట్టేసి కామం పెచ్చరిల్లిపోయి కళ్ళు మూసుకుపోయి మదం ఎక్కి చెయ్యరు. అది స్త్రీల శరీరాల మీద మా ఆధిపత్యం ఉంది అని చెప్పడం. నేను నిన్ను రేపు చేయగలను కనుక నేను చేస్తున్నాను, దాంట్లో ఆనందం అనేది కాదు. మగవాడిని ఏం చేస్తాం, కొడతాం, కాళ్ళు చేతులు ఎరగొడతాం. ఆడవాళ్ళని రేప్ చేస్తాం, ఎందుకంటే నీ మీద నా ఆధిపత్యం. అది స్త్రీల శరీరం మీద జరిగే రేపు. స్త్రీల మీద శరీరం మీద జరిగే రేపు ఈ ప్రకటనలకు భిన్నమైంది ఏం కాదు, రెండు ఒకే మోసలో జరిగే వ్యవహారాలు. For more videos like this, subscribe Big TV channel.